Hi students, welcome to my channel. Now intermediate first year mathematics CA matrices chapter properties of determinants. So two questions now we discuss. So first one, prove that the given matrix notation is equals to show that a cube plus b cube plus c cube minus 3abc. సో ఇక్కడ మనకు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అంటున్నామంటే మనం ఏం అప్లై చేయాలండి, సబ్ ప్రాపర్టీస్. వాటిని ఏ విధంగా అప్లై చేయాలి మనం, అకార్డింగ్ టు రో వైజ్ అండ్ అకార్డింగ్ టు కాలమ్ వైజ్. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నా, ఎల్హెచ్ఎస్ మ్యాట్రిక్స్. నేను ఫస్ట్ ఆపరేషన్ దీనికి ఏం అప్లై చేస్తున్నాను, నేను R2 టెన్స్ టు R2 మైనస్ R3. మనకి ఇక్కడ ఏ నోటేషన్ ఉంది, RHS టర్మ్ నార్మల్ ఆల్ఫాబెటిక్ నోటేషన్లో ఉంది. అంటే ఇక్కడ ఉన్న ఎంటైర్ మ్యాట్రిక్స్ని నేను డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ని నార్మల్ నోటేషన్లోకి కన్వర్ట్ చేసేసేయాలి. మళ్ళీ నాకు ఏముంది ఇక్కడ, సమ్ ఆఫ్ ది టూ టర్మ్స్ నోటేషన్లో ఉంది. వీటన్నింటినీ రిమూవ్ చేసుకోవాలా, సింగిల్ టర్మ్లోకి కన్వర్ట్ చేసుకోవాలా. సో నేను ఏం చేస్తుంది ఇప్పుడు, సెకండ్ రో అంటే మళ్ళీ చెప్పాను కదా, రో వైజ్ అండ్ కాలమ్ వైజ్. R1 R2 R3 అదర్వైజ్ C1 C2 C3 నేను రో వైజ్ యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ రో వైజ్ ఏంటిదండి, R2 టెన్స్ టు R2 మైనస్ R1. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదండి, ఏ రోకి అయితే మనం ఆపరేషన్ని అప్లై చేస్తామో ఆ రో మాత్రమే మనకు చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ R2కి ఆపరేషన్ కాబట్టి R1 అండ్ R3 సేమ్ యాజ్ ఇట్ ఈస్. B ప్లస్ C, C ప్లస్ A ప్లస్ B సేమ్ యాజ్ ఇట్ ఈస్. థర్డ్ రో A B అండ్ C. సో ఇప్పుడు నేను R2కి అప్లై చేస్తున్నా. వాట్ ఈస్ ద R2 ఎలిమెంట్ అండి, A ప్లస్ B మైనస్ R3. R3 ఏముందండి ఇక్కడ మనకు, మైనస్ A. నెక్స్ట్ R2 ఎలిమెంట్స్ B ప్లస్ C, R3 మైనస్ B. వాట్ ఈస్ ద R2 ఎలిమెంట్, C ప్లస్ A మైనస్ R3. సో ఇక్కడ మనకి ఏమైపోతుంది, ప్లస్ A మైనస్ A ప్లస్ B మైనస్ B ప్లస్ C మైనస్ C క్యాన్సల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏంటిదండి, B ప్లస్ C, C ప్లస్ A ప్లస్ B, B C A B C ఇదండి మనకు. సో నెక్స్ట్ ఫస్ట్ రోని నేను రిమూవ్ చేసుకోవాలి, అంటే నేను R1కి అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు R1కి అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి, B ప్లస్ C ఉంది, నేను మైనస్ బి తీసుకోవాలా మైనస్ ఏ తీసుకోవాలా. ఇక్కడ ఎక్కడ ఏదైనా ఒకటి రిమూవ్ అవ్వాలంటే ఇక్కడ ఇవి రెండు ప్లస్ నోటేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటిది, మైనస్ నోటేషన్. అంటే R1కి నేను ఏం తీసుకోవాలంటే నేను మైనస్ తీసుకోవాలా, ఓకేనా. సో ఇక్కడ నేను R1కి మైనస్ ఏ రో తీసుకోవాలా, సెకండ్ రో ఆర్ థర్డ్ రో. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ రో తీసుకుంటే ఇక్కడ ప్లస్ ఏ, నెక్స్ట్ వచ్చేది ఏంటిది మైనస్ ఏ. అసలు ఇక్కడ మనకు R1లో ఏ టర్మే లేదు, అంటే మనం తీసుకోవాల్సింది ఏంటి ఇప్పుడు B. ఇక్కడ ప్లస్ B ఉంది, నెక్స్ట్ నేను తీసుకోవాల్సింది ఏంటి, దీన్ని మైనస్ B, అంటే మైనస్ R2 నోటేషన్లోకి తీసుకోవాలా. సో ఆపరేషన్ ఏంటిదండి, R1 టెన్స్ టు R1 మైనస్ R2. సో మళ్ళీ ఇక్కడ నాకు R1కి అప్లై చేస్తున్నా. వాట్ ఈస్ ద R1 టర్మ్ అండి మనకు, B ప్లస్ C మైనస్ R2 అంటే ఏముంది B. నెక్స్ట్ C ప్లస్ A మైనస్ R2 అంటే ఏముంది C. నెక్స్ట్ A ప్లస్ B మైనస్ A. నెక్స్ట్ B C A B C సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. నౌ ప్లస్ B మైనస్ B ప్లస్ C మైనస్ C ప్లస్ A మైనస్ A క్యాన్సల్ అయిపోతుంది. సో C A B B C A B C ఇదండి మనకు వచ్చిన ఆపరేషను. సో ఇప్పుడు మాకు ఫైనల్గా సింగిల్ వాల్యూలోకి కన్వర్ట్ అయిపోయింది, సింగిల్ టర్మ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీనికి ఏం అప్లై చేయాలండి, డిటర్మినెంట్ ప్రొసీజర్ అప్లై చేయాలి. సో డిటర్మినెంట్ ఏమైపోతుంది, యూ నీడ్ టు రైట్ డౌన్ ద 2/2 మ్యాట్రిక్స్ ఫర్ ద ఫస్ట్ రో ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఎలిమెంట్ కంపల్సరీ ఏముండాలండి, ప్లస్ సైన్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏముండాలండి, మైనస్. థర్డ్ ఎలిమెంట్ కంపల్సరీ ఏముండాలండి, ప్లస్. సో నౌ రైట్ డౌన్. సో ఎలా రాయాలి, మనకు ఏ ఎలిమెంట్కి అయితే రాస్తున్నామో ఆ ఎలిమెంట్ ఉన్న రోని అండ్ కాలమ్ని క్లోజ్ చేయాలి. రిమైనింగ్ ఏమొచ్చేసేయండి మనకు, CA BC అంటే AD మైనస్ BC, C ఇంటూ C స్క్వేర్ మైనస్ AB. నెక్స్ట్ A ఫస్ట్ రో క్లోజ్ ఇట్ అండ్ కాలమ్ క్లోజ్ ఇట్. రిమైనింగ్ ఏమొస్తుంది, BA AC అంటే BC మైనస్ A స్క్వేర్, BC మైనస్ A స్క్వేర్.
దెన్ లాస్ట్ వన్ రాయాల్సింది ఏంటిది ఇది ఏమవుతుంది బి స్క్వేర్ మైనస్ సిఏ ఆర్ ఏసీ ఇదండి మనకు వచ్చింది. నౌ రెడ్యూస్ ఎలా రెడ్యూస్ చేయాలి సింప్లీ మల్టిప్లై సి ఇంటూ సి స్క్వేర్ సి క్యూబ్ మైనస్ సి ఇంటూ ఏబి ఏబిసి మైనస్ ఏబిసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి ఇంటూ ఏసి ఏబిసి. ఫైనల్లీ హియర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఒక దగ్గర రాస్తున్నా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. నెక్స్ట్ ఏముందండి మైనస్ ఏబిసి మైనస్ ఏబిసి మైనస్ ఏబిసి. సో మైనస్ 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 ఏం చేయాలండి ప్లస్ చేయాలా 1 + 1 + 1 ఏమైపోతుంది మైనస్ 3abc. సో ఫైనల్గా మనకు కావాల్సిన RHS టర్మ్ వచ్చేసింది. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. మనకి ఈ క్వశ్చన్ మోస్ట్లీ 7 మార్క్ క్వశ్చన్ సమ్ టైమ్స్ 4 మార్క్ క్వశ్చన్గా అడుగుతాడు. సో 7 మార్క్ క్వశ్చన్ అంటే ఎంత చిన్నగా ఉందండి మనకు ఓన్లీ 2 అప్లికేషన్స్ యూ నీడ్ టు అప్లై. సో ఫస్ట్ వన్ ఈస్ ద R2 tends to R2 minus R3. సెకండ్ వన్ ఈస్ ద R1 tends to R1 minus R2. దెన్ మనకు సింగిల్ మ్యాట్రిక్స్ నోటేషన్లోకి కన్వర్ట్ అయిపోయిన తర్వాత నువ్వు డిటర్మినెంట్ ప్రొసీజర్ అప్లై చేయాలా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. నౌ నెక్స్ట్ క్వశ్చన్